నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచం మూడవ ప్రపంచ యుద్ధం ముంగిట ఉన్నదన్న సందేహాలు గత 4-5 రోజులుగా వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడైతే ఇజ్రాయెల్ హమాస్ అధిపతిని ఇరాన్లో అంతమొందించిందో ఇరాన్ దానికి ప్రతీకారం తెచ్చుకోవడానికి సన్నద్ధం అవుతున్నది. ఇప్పటికే ఇజ్రాయెల్ పాలస్తీనా హమాస్ గ్రూపుల మధ్య ఒక ఘోరాతిఘోరమైన యుద్ధం జరుగుతున్నది. కవింపులు రెండు వైపుల నుంచి ఉన్నాయి. అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్య కూడా యుద్ధం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఇరాన్ కనుక ఇజ్రాయెల్ మీద ప్రతీకార దాడులకు దిగితే చూస్తూ ఊరుకోమని చెప్పి అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్కి మద్దతు ప్రకటించింది. రష్యా ఇరాన్కి మద్దతు ప్రకటించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ నుంచి అధికారికంగా కనుక దాడులు మొదలైతే అది మూడవ ప్రపంచ యుద్ధం అంటున్నారు. నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయా? ఈ నేపథ్యంలో ఇవాళ స్టాక్ మార్కెట్ భారత్లో అటు అమెరికాలో ఆర్థిక మాంద్యం, మూడవ ప్రపంచ యుద్ధ సంకేతాల నేపథ్యంలో భారీగా 14 లక్షల కోట్లు మదుపర్ల సొమ్ము ఆవిరైన పరిస్థితి చూస్తాను. ఇందుకు కారణాలు ఏంటి, పరిష్కారం ఏంటన్నది నిపుణులు అడిగి తెలుసుకుందాం. మనతో డాక్టర్ వినోద్ కుమార్ గారు, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, అనేక దేశాలకి హై కమిషనర్గా అంబాసిడర్గా పనిచేసినటువంటి నిపుణులు మనతో ఉన్నారు. అలాగే కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ రిప్రజెంటేటివ్ వారు మనతో ఉన్నారు. పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకుల వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా వినోద్ గారు నమస్కారం. వినోద్ గారు, మీరు చూస్తూ ఉన్నారు, మీకు అనుభవం ఉంది, ప్రపంచం అంతా తిరిగారు, ఈ రోల్స్లో మీరు పనిచేశారు. ఇప్పుడు పరిస్థితి ఆల్మోస్ట్ ఈ రోజే ఈ మండేనే ఇరాన్ అధికారికంగా అటాక్లకి దిగొచ్చని వింటా ఉన్నాం. మనకు ఆల్రెడీ లెబనాన్ నుంచి హెజ్బొల్లా గ్రూప్స్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నాయి. సరే, ఎలాగో పాలస్తీన్ నుంచి హమాస్ ఉంది. హౌతీలు కూడా ఈరోజు యమన్ టీము వాళ్ళు కూడా మళ్ళా ఈ సముద్రంలో వెళ్ళే ఓడలను అడ్డుకునే ప్రయత్నం అది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఏం జరగబోతా ఉంది? ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఒకసారి మనం చూసినట్టయితే అక్టోబర్లో ఏదైతే జరిగిందో ఇజ్రాయెల్లో అటాక్ జరిగి ఫెస్టివల్ రోజు హమాస్ ప్లాన్ చేసి ఐరన్ డోమ్ అనేది పెద్ద హిస్టారికల్ గా ప్రపంచం అంతా చెప్పుకున్నామంటే ఇంపాసిబుల్ టు క్రాక్ ఆర్ గెట్ ఇన్ టు అనుకున్నారు. కానీ అది అంటే ఏమంటారు, హై టెక్ తోటి నో టెక్ వాళ్ళు సాధించారన్నట్టు అది హమాస్ అటాక్ చేసింది. దాని తర్వాత అఫ్ కోర్స్ ఇక నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ ఇక చాలు, మేము యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం, ఓపెన్గా చెప్పేశాడు. హమాస్ను అంతం వంతించే వరకు మేము యుద్ధం చేస్తూనే ఉంటామని. ఇప్పుడు దాదాపు 40,000 మంది చనిపోయారు హమాస్ సైడ్, పాలస్తీనియన్స్ అంతా చనిపోయినారు. ఎంత డివాస్టేషన్ అయిపోయింది. గాజా స్ట్రిప్ అదంతా వెస్ట్ బ్యాంక్ కూడా అవుతుంది. కానీ అయితే ఈ యుద్ధం ఏదైతే వాళ్ళు ప్రకటించారో ఇజ్రాయెల్ ఓపెన్గా, కానీ అంతకుముందు నుంచి ఇరాన్ ప్రాక్సీ వారు ఇజ్రాయెల్ మీద జరుపుతూనే ఉంది. అటు హెజ్బుల్లా లెబనాన్లో స్టేషన్లు, హమాసు గాజా ఇక్కడ స్టేషన్లు, తర్వాత హౌతీసు యెమెన్లో స్టేషన్, వాళ్ళందరికీ సప్లై చేసేది ఎవరు? ఇరానే. ఆయుధాలైనా, ట్రైనింగ్ అయినా, ఆర్థికంగానైనా అంతా చేస్తూనే ఉంది. కాకపోతే ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకు అంతకుముందు కూడా ఇజ్రాయెల్ ఎప్పుడు ఇరాన్ ఆటమిక్ ఇన్స్టలేషన్స్ మీద కూడా దాడి చేయడం జరుగుతుంది. అవన్నీ కొన్ని విషయాల్లో ఎప్పుడు ఇరానే మేజర్ ఎనిమీ, వీళ్ళదంతా నార్మల్ అన్నట్టు ఆలోచిస్తూనే ఉంది ఇజ్రాయెల్. లేటెస్ట్గా ఇప్పుడు ఎవరైతే హమాస్ లీడరు అక్టోబర్లో జరిగిన ఏదైతే ఆక్రమణ ఆర్ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఇజ్రాయెల్ చేసిన దాంట్లో మాస్టర్ మైండ్ ఎవడు ఉన్నాడని చూసి వాళ్ళందరినీ హతమారుస్తున్నప్పుడు హాయిగా ఇరాన్లో వస్తే సేఫెస్ట్ అనుకొని అని వచ్చేసి ఉన్నాడు అక్కడ. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో ఉన్నాడని చెప్పారు. కానీ మొసాద్ నోన్ ఫర్ ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్. ఎంటెబ్బేలో వాళ్ళను ఇజ్రాయలీస్ వాళ్ళందరినీ హోస్టేజ్ని ఎంత పకడ్బందీగా వాళ్ళను రిలీజ్ చేసుకొని తీసుకెళ్లారో, ఇక 1 by 1 వీళ్ళందరినీ ఎలిమినేట్ చేయటం అదొక పెద్ద ఇష్యూగా చేసేసారు. ఇప్పుడు ఏమంటుందంటే ఇది ఇంటర్నేషనల్ లాకు ఎగనెస్ట్. సావరెన్ కంట్రీలో మాకు స్టేట్ గెస్ట్గా వచ్చిన అతను టెర్రరిస్ట్ వాళ్ళనొచ్చు, ఇంకెవరు అనొచ్చు, కానీ స్టేట్ గెస్ట్గా ఉన్న వాడిని మా దేశంలో మా టెరిటరీలో అటాక్ చేయటం ఇది ఇంటర్నేషనల్ లా ఎగనెస్ట్, కాబట్టి మేము ప్రతీకార చర్య తీసుకుంటాము అనేది ఏదైతే ఇరాన్ అనేసింది. ఇరాన్ అనటం వల్ల కూడా అంతకన్నా ముందు నుంచి కూడా నెతన్యాహు అమెరికాకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బైడెన్ తోటి మిగతా అక్కడ వాళ్ళంతా డిఫెన్స్ మినిస్టర్స్ తోటి స్టేట్ సెక్రటరీ వాళ్ళంతా డిస్కస్ చేసి ఇటువంటి జరగబోతుంది, జరిగినప్పుడు మీరు మాతో నిలబడక తప్పదు అంటే, ఎందుకంటే ఈ చాలా కాలం అయింది కాబట్టి క్యాజువాలిటీస్ పెరిగిపోతున్నప్పుడు అగెనిస్ట్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ వాయిస్ రైజ్ అవుతుంది కాబట్టి అది మంచిది కాదని బైడెన్ అంటున్నప్పుడు, కానీ ఇది తప్పట్లేదు. ఇరాన్ ఇలా చేస్తుంది కాబట్టి మేము ఎలిమినేట్ చేస్తాం, మళ్ళీ ప్రతీకార చర్య వాళ్ళు తీసుకోవచ్చు, అప్పుడు మీరు ఉండాలి అన్నట్టు
అది ఇంటర్నల్ గా అగ్రిమెంట్ అయింది. ఇప్పుడు వార్షిప్స్ అవన్నీ పెడుతున్నారు. ఆల్రెడీ వాళ్ళు అన్ని మోహరించారంటా ఉన్నారు. ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ లో కూడా భారీగా డంప్ చేయడానికి అమెరికా విదేశాంగ మంత్రి గల్ఫ్ లో కూడా పర్యటిస్తున్నారు. గల్ఫ్ దేశాధినేతలతో కూడా చర్చలు జరుగుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు సార్. అవును, అయినా కానీ ఇప్పుడు ఇరాన్ కూడా ఇది మన జోర్డాన్ కింగ్ తో మాట్లాడటం, బైడెన్ తర్వాత జోర్డాన్ మినిస్టర్ని పంపించడం, ఇరాన్ మినిస్టర్ తోటి డిస్కస్ చేయడం, అన్ని విధాలు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వార్ అనేది క్యాజువాలిటీస్ నష్టానికి ఎక్కువ అవుతుంది కాబట్టి అది వార్తో కాదు, డిప్లొమాటిక్ డిస్కషన్ తోని సాల్వ్ చేయాలన్నట్టు ఇది అంటున్నారు. సో అందుకని ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు అన్నారు కదా, ఇది హౌతీ గ్రూప్ వాళ్ళంతా మర్చెంట్ షిప్పింగ్ వాటి మీద మళ్ళీ దాడులు మొదలు పెట్టడం అనేది మధ్య మధ్య పెడుతూ మధ్యన ఆపుతున్నారు. అంటే ఇది ఒక విధమైన ప్రాక్సీ వార్ నుంచి ఇప్పుడు ఓపెన్ వార్కి వచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్కు న్యాచురల్గా అమెరికన్ అలీ, అమెరికాతో పాటు వెస్టర్న్ కంట్రీస్ అంతా ఉంటారు. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే రష్యాకు, తర్వాత రష్యాతో పాటు చైనా, ఇంకొక నార్త్ కొరియా. చాలు కదా ఇక ప్రపంచంతో వచ్చినట్టే మీరు చెప్పిన పేర్లు ఉంటే అందుకంటే అక్కర్లేదు. ఒకసారి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. పుల్లారావు గారు, ఏంటి పరిస్థితి? కవ్వింపులు మొదలైనవి. ఎప్పుడైనా ఖచ్చితంగా ఇజ్రాయెలే ప్రకటించింది ఇరాన్ మా మీద దాడికి సన్నద్ధమవుతుంది, ఏ క్షణంలోనైనా దాడి జరగవచ్చని ఒక సమాచారం ఉన్నది. ఏ రూపంలో జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్దని చెప్పలేం కానీ అని చాలా స్పష్టంగా ప్రకటన చేసినట్టుగా ఆల్రెడీ సన్నాహాలు మొదలైనట్టుగా రష్యా ఏమో ఇరాన్కి సపోర్ట్గా వాళ్ళ యుద్ధవాహక నౌకల్ని వాటిని తనకు అనుకూలంగా ఉన్నటువంటి కోస్ట్లో అది పెడుతుంది. అమెరికా ఆల్రెడీ ఇప్పటికే ఉన్నవి కాకుండా ఇక మళ్ళా గల్ఫ్లో కూడా భారీగా వాహనాలని, యుద్ధవాహక నౌకల్ని, విమానాలని, రాకెట్ లాంచర్స్ని వీటన్నిటిని కూడా లాంచ్ చేస్తుందని చెప్పి చెప్తారు, రెడీ చేసి పెట్టుకుంటున్నారని చెప్తా ఉన్నారు. ఏం జరగబోతోంది సార్? ఒకటి జనవరి 3వ తారీఖు 2000 సులైమానీ అని ఇరాన్ ఆర్మీ హెడ్, చాలా ఫేమస్ ఫుడ్స్ ఆర్మీ అంటే వాళ్ళు 125,000 సోల్జర్స్ హెడ్. ఆయన డైరెక్ట్ గా ప్రెసిడెంట్ కాదు, ఆయతుల్లా ఖమేనీకి రిపోర్ట్ చేస్తారు. అలాంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇలాగే అసాసినేట్ చేశారు జనవరి 3వ తారీఖు 2020. అంతా సెన్సేషన్ అయిపోయింది. ఇరాన్ ఊరుకుంటారా, బాంబులు వేసేస్తుంది, న్యూక్లియర్ బాంబులు పేల్చేస్తుంది, ఆడావిడని ఒక రోజంతా ఆయతుల్లా ఖమేనీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. నెక్స్ట్ డే డొనాల్డ్ ట్రంప్ ఖమేనీకి పబ్లిక్ గా టీవీ మీద చెప్పేది ఏంటంటే, చూడు నువ్వు మర్యాదగా మాట్లాడబాబు, నువ్వు ఎక్కడ ఉంటున్నావో నాకు తెలుసు, నువ్వు ఎక్కడో నాకు తెలుసు అన్నాడు. ఇంకా స్టాప్. మళ్ళీ నేనే ఇప్పుడు ఇరాన్ వారు చెప్పినట్టుగా, అంబాసిడర్ గారు చెప్పినట్టుగా సరిచేత్వ ప్రాక్సీగా ఇంకోళ్ళ వాళ్ళు యుద్ధాలు చేస్తాను గత 40 సంవత్సరాలు. ఇరాన్ ఇరాక్ యుద్ధం 1985 టైంలో అయిపోయాక, ఒక్క సైడ్ 10 లక్షల మంది చచ్చిపోయాక ఇరాన్ అప్పటి నుంచి పూర్తి యెమెన్ లో, హెజ్బొల్లా అని లెబనాన్ లో, లేకపోతే సిరియా ఒక పోర్షన్ లో, ఇరాక్ లో షియాజ్ ఆ మిలిషియా హెడ్ ను వాడి, ఇలా లేకపోతే బారెన్ లో షియాజ్ ను వాడి అది ప్రాక్సీస్ ను వాచ్ చేస్తాం. డైరెక్ట్ గా ఇరానియన్ రక్తం ఖర్చు పెడతాడా ఇలా దూరపు యుద్ధాలకి? డబ్బు మరి ప్రాక్సీలకి డబ్బులు ఇచ్చి చేయిస్తుంది, అది మార్చుకుని డైరెక్ట్ వారికి అయిపోతుందంటే నాకు కొద్దిగా డౌట్ ఉంది. ఏంటంటే డిస్ప్రపోర్షనట్ గా చేయకుండా కొంచెం లెస్ దెన్ ప్రపోర్షనట్ గా ఇజ్రాయెల్ అటాక్ చేయటం, ఏదో ఇజ్రాయెల్ ఏదో చేయాలి ప్రెస్టేజ్ కోసం అని చేసి ఊరుకుంటారా? లేకపోతే హిజ్బొల్లా వెళ్ళి బోర్డర్ మీద వెళ్ళి మీరు డెవలప్ రాండి, 1000 మంది చచ్చిపోయినా లెక్కే లేదు వాళ్ళకి, అది చేస్తారా? చేస్తే మళ్ళీ పరిణామాలు. ఇజ్రాయెల్ ఏమన్నదంటే మేము హెజ్బొల్లాని ఊటీలు పోతాం, మీ మీదకి వస్తామంట. కొద్దిగా మీరు ఇంకో మాట కూడా అన్నారు, రష్యాకి ఎన్ని మాటలు చెప్పినా ఇప్పుడు జరిగే యుక్రెయిన్ యుద్ధం వాళ్ళతో తగ్గించాలి, పీస్ టాక్స్ జరుగుతూ ఉన్నాయి, ఏదో వస్తే సంబంధం చూద్దాం అనే స్టేట్ లో ఒక ఇంకో ఫ్రంట్ సీరియస్ వార్ స్టార్ట్ చేస్తారా? ఎవరికి లాభం అది? అది అమెరికాకి లాభం ఏమో. ఎందుకంటే వీళ్ళందరూ ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, సున్నీ దేశాలంతా సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళేమో ఇరాన్ డామినేట్ చేయకూడదు. సో సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ ఆలోచించాలి, వరల్డ్ వార్ అనేది దిగిపోతే ఏమవుతుంది? అమెరికా వాళ్ళనే అటాక్ చేస్తారు, వాళ్ళు యుద్ధాలు మొదలుపెట్టి. అక్కడ పాపులేషన్ సహిస్తారా? ఎక్కడో దూరపు యుద్ధాలు తీసుకొచ్చి మా నెత్తి మీద పెడతామని రెబెలియన్ రావచ్చు.
నేను కొద్దిగా అంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఇజ్రాయెల్లో ఉంది, అమెరికాలో ఉంది. బట్ స్టిల్ ఇజ్రాయెల్లో చాలా పెద్ద ఎత్తున ఈ బందీలు విడిపించమని పాపం ఆ బందీల కుటుంబ సభ్యులు భారీగా నిరసన ప్రదర్శనలు చేస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా ఏమొచ్చినా కూడా ఇజ్రాయెల్ ఆగట్లేదు కదా సమస్య. అది జనరల్ గా నేను అనుకుంటున్నా ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ప్యాలెస్టీనియన్ 30 సంవత్సరాల క్రితం ఉన్న సింపతి ఇవాళ ఉన్నారా నాకు కనపడట్లేదు. అంత సింపతి జార్డన్ కి, కువైట్ కి, సౌదీ అరేబియాకి, వీళ్ళకి ఆటలు కొద్దిగా డబ్బు రిఫ్యూజీ క్యాంప్స్ చేస్తున్నారు కానీ ఆ సింపతి అలా సాయం చేద్దాం 1967 యుద్ధం 73 యుద్ధం అలాంటి ఫీలింగ్ లేదు. సో నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నది ఏంటంటే ఓవర్ గా అయిపోదేమో, ఇరాన్ ఏం చేస్తుంది అందరూ ఏం చేసి చూద్దాం. కిషోర్ గారు, చాలా కాలం నుంచి దీని మీదే టర్కీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. హమాస్ గ్రూప్ వాళ్ళు వస్తూ ఉన్నారు, లేకపోతే ఇజ్రాయెల్ ప్రతినిధులు వస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఏదో 4 రోజులు కొంచెం తగ్గినట్టు కనపడతా ఉంది. మళ్ళా టకామని 1 ఫైన్ డే సడన్గా ఇజ్రా బాంబింగు దాడులు. నిన్న కూడా ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనాలో 2 స్కూళ్లు ధ్వంసం అయిపోయినాయి. సో ఈ నేపథ్యంలో మళ్ళా ఇప్పుడు ఇటు నుంచి కూడా మొదలవుతుందని. సో దీని పర్యవసానాలు ఎలా ఉండొచ్చు? ముఖ్యంగా ఇండియా ఇరాన్ నుంచి సరే అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా మనం పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఉన్నాం ఇరాన్ నుంచి. సో దీని ప్రభావం మరి ఇవాళ మన స్టాక్ మార్కెట్లు చూస్తే ఒక్కసారిగా కంపించిపోయిన పరిస్థితి కనపడింది. సో ఏంటి అంటే ఇండియా రూల్ ఎలా ఉండబోతోంది? యుద్ధం ఒక మెదడున్న వాళ్ళు ఎవరు కోరుకోరు, మూర్ఖులు తప్పితే సంగతి మనకు తెలుసు. భారత్ ఇప్పుడు కూడా ఆ రోల్ని చాలా సమర్థవంతంగానే తనకు అవకాశం ఉన్న మేరకు చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి? ముందుగా శ్రీనివాస్ గారు, మీకు, వినోద్ కుమార్ గారికి, పుల్లారావు గారికి, అట్లాగే మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఇక్కడ కొంచెం కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలండి. అంతకుముందు ఇజ్రాయెల్ వర్సెస్ ది రెస్ట్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అన్న టైప్లో, అంటే ఇది జ్యూస్కిను దాని తర్వాత ముస్లిమ్స్కి అన్న టైపు కాంటెక్స్ట్ ఉండేది అంతకుముందు జరిగిన యుద్ధాలన్నీ కూడా. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అసలు ఈ మూమెంట్లోనే వీళ్ళు ఎందుకు అటాక్ చేశారు, ఏది హమాస్ వాళ్ళు అని అంటే, మీకు అంతకుముందు కొంచెం ఒక కాంటెక్స్ట్ ఏంటంటే యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ వీళ్ళందరూ కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చి ఒకరినొకరు గుర్తుంచుకుని సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుని గత ముందుకెళ్దాము అని అనుకుంటున్న తరుణంలో మీకు ఇస్లామిక్ మిడిల్ ఈస్ట్ వరల్డ్ కూడా మీకు తెలిసిన విషయం మారుతున్నారు. ఇటు సున్నీ వర్సెస్ షియా కాంటెక్స్ట్, వాటికి మధ్యలో ప్రాక్సీ వార్లు విపరీతంగా జరుగుతూ ఉంటాయి. ఇరాన్ ఇరాక్ వారు అంతకుముందు ఫార్మల్ గా జరిగిన, దాని తర్వాత ఇప్పుడు ఇరాన్ షియా దేశం అండి, ఇక మిగిలినవన్నీ సున్నీ దేశాలు ఎక్కువగా అక్కడ. సో ఆ దేశాలు ఈ దేశాలు ఈ కాంపిటీషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ సున్నీ దేశాలు ఇటు ఇజ్రాయిల్ ఒకవేళ రిలేషన్షిప్స్ ఏర్పడిపోతే ఇక మేజర్ ఇరిటెంట్ ఇన్ ది ఇస్లామిక్ వరల్డ్ దాదాపు ఎలిమినేట్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని అసలు యాక్చువల్లీ అది సమసిపోకుండా, ఆ సంబంధాలు ఏర్పడకుండా వాళ్ళని బ్లాక్ చేయడానికే హమాస్ ని ఉపయోగించి ఆ సమయంలో, అంటే మామూలు సివిలియన్స్ మీద కదండి, పార్టీ చేసుకుంటున్న వాళ్ళ మీద ఇండ్లలోకి వచ్చి చిన్నపిల్లలు 2 నెలలు 3 నెలల పిల్లల మీద తీసుకెళ్లి ఎక్కడ లేని హింస చేసి తీసుకెళ్లి వాళ్ళు ఇప్పటివరకు కూడా హాస్టేజెస్ గానే ఉన్నారు. కొంతమందిని మైక్రోవేవ్ లో పెట్టి కాల్ చేశారు అన్న టైప్ లో చాలా దారుణాలు విన్నాం మనం. సో అట్లాంటి పరిస్థితి ఎందుకంటే అవుట్రేజ్ లో ఇజ్రాయెల్ ఎట్లాగో రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే చుట్టుముట్టి ఉన్నటువంటి పరిస్థితి. అండ్ ఫ్రమ్ ది రివర్ టు ది ఓషన్ అన్న టైప్ లో అసలు ఇజ్రాయెలే ఉండకుండా మేము చేస్తాము అన్నటువంటి ఇది దీంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకు సర్వైవల్ యొక్క క్వశ్చన్. సో ఇది ఈ రోజుతో ఎండ్ అయ్యేది కాదు. అండ్ స్ట్రాంగ్ రెస్పాన్స్ లేకపోతే అది అదునుగా తీసుకుని మళ్ళీ దెబ్బలు పడుతూనే ఉంటాయి. మనం పాకిస్తాన్తో చూసాము, ఎంతసేపటికి వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉందని చెప్పి మనం కామ్గా ఉన్నంతసేపు ఇక ఆ కాన్స్టెంట్ బ్లీడింగ్, డెత్ బై 1000 కట్స్ అంటారు. చిన్న దెబ్బలతో ఇక్కడ అక్కడ ముంబైలో కానీ కాశ్మీర్లో కానీ ఎక్కడైనా కానీ చిన్న టెర్రర్ యాక్టివిటీస్ ద్వారా, ప్రాక్సీ ప్లేయర్స్ ద్వారా మనకి నష్టం చేస్తూనే పోతూ ఉంటే ఏదో ఒక స్ట్రాంగ్ మెసేజ్, ఇది మేము టాలరేట్ చేయము అని చేయకపోతే ఇది మనల్ని బతకనివ్వరు అన్న పరిస్థితిలో ఇజ్రాయెల్ కూడా రెస్పాండ్ అయింది. సో ఇప్పుడు అక్కడి నుంచి ఏమైంది అని అంటే, ఇప్పుడు సార్ చెప్పారు వినోద్ కుమార్ గారు, ఇటు హమాసే కానివ్వండి, అటు హౌతీసే కానివ్వండి, ఇటు హెజ్బొల్లానే కానివ్వండి, ఇదంతా ఒక కోఆర్డినేషన్.
ఒక ఎస్కలేషన్ జరుగుతోంది, ఇరాన్ ద్వారా ఎస్కలేషన్ జరుగుతుంది అన్నది ఇంకా సిరియా ఇంకా చాలా కొన్ని చాలా దేశాలు యెమెన్, సిరియా, లెబనాన్ అంతటా గొడవలు జరుగుతూనే ఉంది. పూర్తి అనిశ్చితి ఉన్న పరిస్థితి అండి. ఈ సమయంలో ఈ రోజు ఇరాన్ ఇక్కడ ఎందుకంటే హమాస్ యొక్క చీఫ్ ని వాళ్ళ దేశంలోనే చంపేశారు అన్నది ఏదైతే ఉందో దానికి మేము తప్పనిసరిగా రెస్పాండ్ అవుతాము అని అంటే ఇది ఏ స్టేజ్ వరకు వెళ్తుంది అన్నది క్వశ్చన్ అండి. వినోద్ కుమార్ గారు అంతకుముందు కూడా ఒకసారి అటెంప్ట్ చేశారు, ఐరన్ డోమ్ ఇది బ్లాక్ చేసింది, ఏదో ఒకటి రెండు అక్కడిక్కడ పడ్డాయి, కానీ ఇజ్రాయెల్ ఏం చేయలేకపోయారు. అయితే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇరాన్ కోసము రష్యా ఇంకొక ఫ్రంట్ ఓపెన్ చేసి పుల్లారావు గారు చెప్పినట్లుగా ఇప్పటికే అక్కడ 2 years నుంచి నడుస్తోంది, చాలా వీకెన్ అవుతోంది, అంటే పరిస్థితి చాలా ఇదిగానే ఉంది, బ్యాలెన్స్ లోనే ఉంది. వీళ్ళకి నష్టాలు జరుగుతున్నాయి, వాళ్ళకి నష్టాలు జరుగుతున్నాయి ఉక్రెయిన్ తో. అక్కడ ఉక్రెయిన్ లో కూడా మీరు వెస్ట్ అంతా చూస్తే ఉక్రెయిన్ లో కూడా వాళ్ళు డైరెక్ట్ గా దిగట్లా. నాటో ఒక్క దేశం దిగినా గానీ మిగిలిన దేశాలన్నీ దిగినట్లే కదా. ఓకే యుద్ధం తీసుకెళ్తాము, మేము 3వ ప్రపంచ యుద్ధం అయిపోయింది, రష్యాతో మేము వెళ్తాము అన్న ఇది పరిస్థితి లేదు. ఇప్పుడు రష్యా తన కోసం తను ఫైట్ చేస్తున్న దగ్గర ఏదైతే ఉందో ఆ యుగోస్లావియాని ప్రాక్సీగా యూజ్ చేసుకుని వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు. ఈ రోజు ఇరాన్ కోసము అదే పని అమెరికా వీరి కోసం ఉక్రెయిన్ కోసం చేయని పని ఇరాన్ కోసము రష్యా చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డైరెక్ట్ వార్ లో ఉన్నారు, అమెరికా అన్న డైరెక్ట్ వార్ లో లేదు ఇది ఉక్రెయిన్ లో. సో ఇక్కడ ఉన్న దానికి వీళ్ళంతా డైరెక్ట్ గా వచ్చేసి యుద్ధం స్టార్ట్ అయిపోతుందని అయితే అనిపించట్లేదండి. కాకపోతే ఇంకొక ఫ్రంట్ అయితే ఓపెన్ అయింది, అక్కడ రష్యా ఉక్రెయిన్, ఇక్కడ ఇరాన్ ఇజ్రాయిల్ అయితే ఓపెన్ అయింది. ఇక స్టాక్ మార్కెట్స్ విషయానికి వస్తే 2-3 విషయాలు ఉన్నాయండి. ఇది ఆబ్వియస్లీ ఆయిల్ దీని మీద ఇంపాక్ట్ పడుతుంది. ఆయిల్ మీద ఇంపాక్ట్ పడడమే కాకుండా ఇంతకుముందు వినోద్ కుమార్ గారు చెప్పినట్టున్నారు, ఇప్పుడు ఈ హౌతీస్ వీళ్ళ అటాక్స్ వల్ల ఏమవుతుందంటే ఈ సూయజ్ కెనాల్ ఈ పరిసర ప్రాంతాలు కాకుండా ఆఫ్రికా చుట్టూ వెళ్లాల్సి వస్తుంది, అవతలికి వెళ్లాల్సిన ఇది. అయితే ఇండియా 2 పనులు చేసింది రష్యా తోటి. ఏంటి అంటే ఒకటి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి ఇరాన్ లోకి వచ్చి బందర్ అబ్బాస్ లేదా ఇంకో మన ఈ పోర్ట్ ఉంది కదా కొత్తది మనమే కాదు చబార్ పోర్ట్, అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చేటట్లుగా అని చెప్పి మొన్ననే 1-2 ట్రిప్స్ కూడా అయ్యాయి కార్గో. ఇప్పుడు అది అవలభ్యంలో లేకుండా పోద్ది. ఇటు హౌతీ అటాక్స్ వల్ల డిలే అవుతుంది. ప్లస్ ఇప్పుడు మనము ఐమెక్ అని చెప్పేసి పోయినసారి మన G20 ఇక్కడే మన ఇండియాలో అయినప్పుడు ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ వయా హైఫా పోర్ట్ ఇన్ ఇజ్రాయెల్, ఇప్పుడు అది హైఫా పోర్ట్ క్లోజ్డ్ అన్నట్టే కదా, మనకి ఇప్పుడు రవాణాకి ఇది లేదు, అవలభ్యంలో లేదు. సో ఇవన్నీ కూడా పోర్ట్సే కాదు, కమ్యూనికేషన్ ఛానల్సే, ట్రాన్స్పోర్టేషన్ ఛానల్సే కాదు, ఇది డిలే కన్స్ట్రిక్ట్ అవుతున్న పరిస్థితుల్లో, క్లోజ్ అవుతున్న పరిస్థితుల్లో. అండ్ మీరు ఈ 2 హాట్స్పాట్సే కాదండి, నిన్న మనం యూరోప్ చూసాము, ఇంగ్లాండ్ చూసాము, ఒక 17 సిటీస్ లో గొడవలు జరుగుతున్నాయి ఇమిగ్రెంట్స్ కి అగేన్స్ట్ గా. యుఎస్ లో కూడా అదే జరుగుతోంది. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో మళ్ళీ అమెరికాకి ప్రెసిడెంట్ ఎవరు అని అంటే ఈ రోజు వారు టీవీ ముందుకు రాలేని పరిస్థితి ఉన్నట్లుగా అంటే లీడర్షిప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్విక్ గా రియాక్ట్ అయ్యి కొన్ని పరిస్థితుల్ని చెయ్యి దాటకుండా ఉంచే పరిస్థితి ఉండొచ్చు. సో ఆ విధంగా కొంచెం ఎక్స్ప్లోజివ్ గా ఉంది. ఈ విధంగా చూస్తేనేమో వీళ్ళిద్దరు డైరెక్ట్ గా దిగుతారు అన్నట్లుగా అనిపించట్లేదు. ఇరాన్ కోసం అని చెప్పి రష్యా ఇక్కడ ఒక సెకండ్ ఫ్రంట్ ఓపెన్ చేస్తుంది, అక్కడ ఉక్రెయిన్ కి అమెరికా ఓపెన్ చేయనప్పుడు కాకపోతే ప్రాక్సీ వార్లు చేస్తారు. ఇద్దరు కూడా ఆయుధాలు ఇంకేదైనా డబ్బు ఆయిల్ కీలక పాయింట్ కిషోర్ గారు లాస్ట్ లో కరెక్ట్ పాయింట్ దగ్గరికి వచ్చారు. ఆయుధాలు అమ్ముకోవటంలో ఆరితేరిన వాళ్ళు అమెరికా, చైనా కంటే రష్యా, అమెరికా. దీనిలో ఇటువైపు ఎవరు మోహరించినా భారీగా రష్యా అయితే వాళ్ళ దగ్గర మిగిలిపోయిన చెత్త చెదారంతా అమ్మేసుకుంటుంది, అమెరికా అదే పని చేస్తుంది. సో వీటి కోసమైనా సరే భారీగా ఆయుధాలు అమ్ముకోవచ్చు అన్న కుట్ర ఏమన్నా ఉందా? ఇది ఏదైనా ఆగే సూచనలు కనపడుతున్నాయి మీ అంచనా? శ్రీనివాస్ గారు మీరు కరెక్ట్ పాయింట్ ఇప్పుడు రైజ్ చేస్తున్నారు. ఎందుకంటే డెవిల్స్ థియరీ అనేది ఆర్మమెంట్స్, వెపన్స్ అమ్ముకోవటం, ఆ ఇండస్ట్రీని డెవలప్ చేసుకునేది అమెరికా మొదటి నుంచి ఉన్నది. అఫ్ కోర్స్ రష్యా కూడా ఇక అమెరికాతో పాటు ఈక్వల్ గా వాళ్ళ దగ్గర చాలా అవుట్డేటెడ్ వెపన్స్ చాలా ఉన్నాయి. సివిల్ వార్ లో 2 వైపులు లీడర్స్. సో ఈ ఫార్చునేట్లీ ఇప్పుడు అమెరికా ఏంటంటే ఎక్కడో ఉన్న దేశాలలో అన్ని వార్లు చేస్తుంది, వాళ్ళ దేశానికి మాత్రం ఏది అంటుకుంటుంటది. అన్ఫార్చునేట్లీ రష్యా పక్క దేశానికే కాబట్టి యుక్రెయిన్ తోని యుద్ధంలో దిగి డైరెక్ట్ అయ్యి తర్వాత నష్టం అనేది తన భూమిలో కూడా జరుగుతుంది. సో ఈ వెపన్స్ ఏదైతే
ఆయుధాలు అమ్ముకొని లాభపడే దేశాలలో 2 సూపర్ పవర్స్ అవుతున్నాయో అవి మాత్రం ఆ డెవిల్స్ థియరీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. యుద్ధం ఇప్పుడు ఇరాన్ మన ఇరాక్ను ఇన్వైట్ చేసే అన్ని వాళ్ళ ఎక్స్పెరిమెంట్కి అన్ని ఆయుధాలు ఉపయోగించుకున్నారు అమెరికన్స్. సో ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా సప్లై చేయడానికి అమెరికా ముందొస్తుంది అంటే అవి ఇక్కడే ఉపయోగిస్తారు. సో ఈ ఏదైతే ఆయుధ సామగ్రిని వాడుకోవటంలో ఈ 2 పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఆయన చేసుకుంటారు. దానివల్ల వాళ్ళ ఇండస్ట్రీలే బాగుపడతాయి. అందుకని వారు ఎఫెక్ట్ అనేది యుక్రెయిన్ ఒక మాట మాట్లాడితే యుక్రెయిన్ అదొక ఏంటన్నట్టు కీలుబొమ్మ అయిపోయింది. ఇది వార్ బిట్వీన్ అమెరికా అండ్ దెన్ రష్యా. ఇది మధ్యలో ఉక్రెయిన్ అటు సైడ్ కీలుబొమ్మ అంతే కదా. సో నష్టం అంతా జరిగేది, డివాస్టేషన్, డిస్ట్రక్షన్ అంతా పాపం యుక్రెయిన్ అయిపోతుంది. సో అది మళ్ళీ రీబిల్డ్ కానికి ఎంతో టైం పడుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ వార్ థియరీకి వదిలిపెట్టినా కానీ సరే, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఏది వార్ డిక్లేర్ చేసి థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా అన్నట్టు మనం అంత దూరం జరగకపోవచ్చు. ఇక్కడ ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు గల్ఫ్ దేశాల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇజ్రాయెల్ అనగానే మనకి ప్రపంచం అంతా గుర్తొచ్చేది యాంటీ ముస్లిం అన్నది ఒకటి ముందు నుంచి వింటూ ఉంటాం. జ్యూస్ కానీ ఇది కానీ. సో ఇవి గల్ఫ్ కంట్రీస్ ఏదేమైనా కూడా మతం దగ్గరికి వచ్చేసరికి మళ్ళా ఆ ఇబ్బంది. సరే, వారు చెప్పినట్టు సున్నీలు షియాలు ఇష్యూస్ ఉన్నా అందుకనే అమెరికా విదేశాంగ మంత్రి వాళ్ళ గల్ఫ్ కంట్రీస్ తో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారని చెప్పి అంటూ ఉన్నారు. వాళ్ళ స్పందన ఎలా ఉండొచ్చు సార్, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ సంబంధించి? ఇప్పుడు మన పుల్లారావు గారు, మన కిషోర్ గారు అన్నట్టు ఒక 50 ఏళ్ళ కింద జరిగిన పరిస్థితులను చూస్తే అప్పుడంతా సింపతి పలస్తీనియన్స్ కదా, అయ్యో పాపం ఇలా జరిగింది, ఇజ్రాయెల్ ఆక్యుపై ఏదో ఉండి అప్పుడున్న ఫ్యాక్టర్కు ఈ రోజున్న ఫ్యాక్టర్కు ఈవెన్ గల్ఫ్ కంట్రీస్లలో కూడా యుఏఈ అండ్ దెన్ సౌదీ అరేబియా వాళ్ళంతా ప్రో ఏది మోడర్నైజేషన్ వచ్చేసిన తర్వాత ఆ రోజులు మారిపోయినాయి. కానీ ఇరాన్ మారట్లేదు. ఇరాన్ మార్చింగ్ బ్యాక్వర్డ్స్ అనేది తెలిసిపోతుంది గల్ఫ్ ఉన్న కంట్రీస్ కూడా. సో అందువల్ల ఇరాన్ మళ్ళీ అదొకటి ఏంటి మళ్ళీ ఫ్యాక్ట్ అయితే ఒక సియా డామినేషన్ కు సున్నీస్ అన్ని మిగతా కంట్రీస్ ఉన్నది వాటిలో ఇంటర్ఫియర్ కావటం అనేది అది వాళ్ళకు కూడా నచ్చట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏదైనా జరిగినా అవుట్ రైట్ గా పాలస్తీనా కాజుకు వీళ్ళంతా కమిట్ అయి ఉంటారు గల్ఫ్ కంట్రీస్ అనేది మాత్రం లేదు. యాక్చువల్ గా నార్మలైజేషన్ చేసుకోవాలి రిలేషన్స్ అని చాలా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, చాలా ప్యారలల్ గా చాలా గట్టిగానే ఆ ప్రయత్నాలు ఒకవైపు జరుగుతున్నాయి. బట్ మనకి రిజల్ట్ అయితే కనపట్లేదు యాజ్ ఆఫ్ నౌ అనుకోవచ్చా వినోద్ గారు? అంటే రిజల్ట్ మనకు ఓపెన్ గా అంత క్లియర్ గా రాదు. ఇప్పుడు ఆయిల్ డిప్లొమసీ అమెరికా ప్లే చేస్తుంది. సో దాని వల్ల ఎన్నో కాన్సిక్వెన్సెస్ దాని రిజల్ట్స్ వేరే ఉంటాయి, ఓపెన్ గా మాత్రం రాదు. అవుట్ రైట్ గా మీరు ఇప్పుడు అనుకున్నప్పుడు థర్డ్ వరల్డ్ వార్ వచ్చే సమస్య అయితే లేదు. చైనా ఇస్తాను సార్ లాస్ట్. చైనా రోల్ ఏంటంటే పెద్దగా ఇప్పటిదాకా మనం వింటుంది ఇజ్రాయెల్ వైపు అమెరికా యూకే ఉంటాయనంటున్నారు, వీళ్ళ వైపు ఏమో మనకి ఇరాన్ వైపు రష్యా ఒకటే వినపడుతుంది. చైనా రోల్ ఎలా ఉండొచ్చు? ఏదన్నా ఈ 2-3 రోజులు దానికి సంబంధించిన వార్తలు ఏమి రాలా, ఎలా అనుకోవచ్చు? చైనా కూడా మా అక్కడ ఇన్వెస్టర్ గారును మన పోటీ గారు మాట్లాడినంత విన్నా అంతా ఫ్యాక్చువల్ గా చెప్పారు. నథింగ్ టు డిసైడ్. ఏంటంటే చైనా కూడా అందరినీ ప్రోత్సహించి ప్రాక్సీ వార్స్ చేస్తా ఉంటారు. చైనా 1980 వియత్నాం లో ఎంటర్ 20,000 మంది చచ్చిపోయారు చైనీస్. అప్పటి నుంచి వాళ్ళు డైరెక్ట్ యుద్ధం చేయలేదు. ఎక్కడ బెదిరిస్తారు, పెద్ద షిప్స్ పెద్ద ప్లేన్స్ అంతా చేస్తారు. సౌత్ చైనా సీలో అలా చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో దింపితే చైనా కూడా రెచ్చగొట్టింది. చైనా యుక్రెయిన్ లో రష్యాను రెచ్చగొట్టింది అని పెద్ద ఉదంతా వచ్చింది కదా ఫిబ్రవరిలో. పుటిన్ వెళ్ళి 22లో కలిసి వచ్చాక యుద్ధం స్టార్ట్ చేసి మనం అందరం ఇద్దరు ఒకటే, మన స్నేహం ఎన్ని కౌలు చెప్పాక చైనా కొద్దిగా బ్లాక్ లిస్ట్ తగ్గిస్తున్నారు యూరోప్ అండ్ అమెరికా. నిజంగా ఇప్పుడు ఇరాన్ యుద్ధానికి వెళ్ళు అని మాత్రం చైనా చెప్తే చాలా తీవ్రమైన రిపర్కషన్స్ చైనా. నేను అనుకుంటున్నా అందరూ ఆలోచించింది ఇరాన్ ప్రెస్టీజ్ ఎలా కాపాడాలి, వాళ్ళకి ఇంకా ఏం లేదు ఏం చేయలేరు అనేది ఓవర్ డిస్ప్రపోర్షనట్ లేకపోతే ఓవర్ గా డిస్ప్రపోర్షనట్ యాక్షన్ తీసుకోకుండా ఒక లిమిటెడ్ యాక్షన్ తీసుకుంటే ఇరాన్ ఏదైనా కూడా ఊరుకుంటుంది, అందరి గౌరవం కదిలి వచ్చింది. కానీ చిన్న సెంటెన్స్ చెప్తాను అంటే ఒక చిన్న మాట. దేశానికి భయం ఏంటంటే అది అందరికి తెలిసిన విషయం. జూలై 1, 1987
విశేషంగా మక్కాకి ఆ టైంలో వెళ్ళి వందల మంది ఇరానియన్లను పంపించారు. వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేశారు. ఏమన్నా ఇవన్నీ మీ ఒక్క దేశాన్నైనా ఈ మస్జిద్ ని హోలీ సిటీస్ మీకు ఎవరిచ్చారు? మీరు ప్రతి ముస్లిం వాళ్ళకి ఇంటర్నేషనల్ గా పెట్టాలి. మెక్కా మదీనా డెమాన్స్ట్రేషన్స్ చేశారు. విశేషమైన అలరైంది. వాళ్ళు సపోర్ట్ చేస్తారు నేను అనుకోవట్లేదు. ఈజిప్ట్, సౌదీ అరేబియా, సున్నీ దేశాలు చేస్తే ఇరాన్ నెత్తి మీద పోతుంటుంది, ఇరాన్ కంట్రోల్ చేయాలి అని ఎప్పుడు అంటున్నారు. కాబట్టి మనం చూడవలసింది ఎంత రెక్లెస్ గా ఇరాన్ వెళ్తాది, ఎలా దారి పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ ఎందుకు కనపడుతుందంటే సార్, ఇప్పుడు ప్రాక్సీ వార్ జరిగి రెండు వైపులా ఉంటే అది వేరు, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా ఇరాన్ లో అధికారిక గెస్ట్ హౌస్ లో ఉన్న, ఇందాక వినోద్ గారు చెప్పారు, వాళ్ళ స్టేట్ గెస్ట్ ని చంపేశారు, ఇది మా సావర్టీలో వేలుపెట్టడం అన్న ప్రశ్న వస్తున్నప్పుడు ఇరాన్ రియాక్షన్ వేరేలాగా ఉండే అవకాశం ఉందా? లేదు, ఇదే మ్యూనిక్ ఒలింపిక్స్ లో ఇలాగా ఇజ్రాయెల్ చంపేశారు కొంతమంది ప్యాలెస్టైన్ ని. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఏ దేశంలో ఉన్నా వాళ్ళ వరకు చంపారు. ఇజ్రాయెల్ ఏమంటుందంటే మిమ్మల్ని చంపలేదు కదా, అతన్నే చంపారు, ఎక్కడుంటేనే అని ఆ ఎక్స్క్యూజ్ తీసుకుంటుంది. కానీ మనం వెయిట్ చేసి చూడాలి. యుద్ధాలు సింపుల్ గా స్టార్ట్ అవుతాయి, వరల్డ్ వార్ అయిపోతుంది, యుక్రెయిన్ వరల్డ్ వార్ అయిపోతుంది అనుకున్నారు, ఇప్పుడు వరకు అవుతుంది. సో లెట్ us వెయిట్. ఇరాన్ యాక్షన్ ఏంటి అది ఎవరికి తెలియదు. రైట్, ఆఖరిగా కిషోర్ గారు, ఇందులో 3 విషయాలు ఉన్నాయండి, అంటే మన టాపిక్ లో వచ్చినవి. ఒకటి చైనా రూల్ అనుకున్నాం. చైనా ఇప్పుడు డైరెక్ట్ గా దిగి, ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్లుగా వాళ్ళు డైరెక్ట్ గా దిగి ఒక సైడ్ తీసుకుని, ఎందుకంటే చైనా మొత్తం ఎకానమీ అంతా కూడా బేస్డ్ ఆన్ ఎక్స్పోర్ట్స్. అది ఇప్పటికే చైనా +1 అనే మోడల్కి వెళ్ళిపోతున్నారు. కోవిడ్ తర్వాత అంటేనే 10-12% పెరిగేది, ఇప్పుడు 4% ఆ రేంజ్ లోకి వచ్చింది. వాళ్ళ ఎకనామిక్ డిఫికల్టీస్ ఉన్నాయి చైనాలో. అట్లాంటి పరిస్థితుల్లో వచ్చి వెస్ట్ తో డైరెక్ట్ గా యుద్ధం పెట్టుకుంటుందని అయితే అనిపించట్లేదు. ఒకటి, కాకపోతే చైనా ఒక అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ఈ సిచ్యువేషన్ మొత్తంలో. ఇప్పుడు రష్యా 2 చోట్లలో ఎంగేజ్డ్ అయి ఉంది, ప్రాక్సీ ఒకటి రియల్ వార్. అమెరికా 2 చోట్లలో ఎంగేజ్ అయి ఉంది, ఇటు ఎలక్షన్స్ వస్తున్నాయి అక్కడ. ఈ సమయంలో తైవాన్ లో ఏమైనా చేసినా, సౌత్ చైనా సీలో ఏమైనా చేసినా, ఇంకా 3వ ఫ్రంట్ కి అయితే ఓపిక అండ్ వాళ్ళ మధ్యలో పలసన అన్న టైప్ లో అయిపోద్ది కదా. మూడింటి మీద 3 ఫ్రంట్ సైన్యం పలసన అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళ రిసోర్సెస్ కూడా అండి, ఎకనామీస్, ప్రొడక్షన్, వెపనరీ ప్రొడక్షన్, ఇదంతా కూడా. సో 3 ఫ్రంట్స్ మీద చేయగలిగే పరిస్థితి ఉందా లేదా, ఈ టైంలో నేనేమైనా అడ్వాంటేజ్ తీసుకోగలనా నా ఇంట్రెస్ట్ కి, నాట్ ఫర్ ఇరాన్స్ ఇంట్రెస్ట్ ఆర్ యుక్రెయిన్స్ ఇంట్రెస్ట్ ఆర్ రష్యాస్ ఇంట్రెస్ట్, ఇదంతా కాదు, యుఎస్ ఇంట్రెస్ట్, నా ఇంట్రెస్ట్ కి నేను ఏమైనా చేసుకోగలనా అని చెప్పి వాడుకుంటే ఆ విండోను వాడుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్స్ ఇండియాలో కూడా ఈ రోజు 2-3 మధ్యలో 2.6% పడిపోయింది. చాలా మంది ఇది, కాకపోతే ఇది ట్రిగ్గర్ అయింది ఫస్ట్ జపాన్ లో అండి, 12% పడిపోయాయి. అప్పటికి ఇంకా ఇది ఎస్కలేషన్ ఇదంతా కాదు. జపాన్ లో ఏం చేశారంటే ఎన్నో దశాబ్దాలుగా 0%, అంటే ఇక అసలు మీరు 100 యెన్లు తీసుకుంటే ఈ రోజు మళ్ళీ సంవత్సరం తర్వాత 100 యెన్లు లేదా 10 పైసలు, 100 యెన్ల మీద 10 పైసలు వాపస్ ఇస్తే సరిపోయేది. ఆ డబ్బులు తీసుకుని వీళ్ళు ఏం చేశారంటే అమెరికా లాంటి దేశాల్లో ఎక్కడైతే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉందో, ఒకవేళ 3% ఉందనుకోండి, ఇక్కడ 100 యెన్లు తీసుకుంటే $1 వచ్చింది అనుకున్నాం ఉదాహరణ, ఆ డాలర్ తీసుకుని బ్యాంకులో పడేసుకుంటే $1 3 పైసలు వస్తుంది. ఇక్కడ వాపస్ తెచ్చుకుంటే ఈ రేంజ్ లో కూడా బలపడింది అయితే వాపస్ ఇచ్చినప్పుడు. అయితే ఏమైందంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచేసరికి పావుల వడ్డీకే అన్నారు. అయినా కానీ ఏమైందంటే అండ్ ఫ్యూచర్ లో పెంచే అవకాశం ఉంది అన్నట్లు అనేసరికి ఏమైందంటే ఎన్ విలువ పెరిగిపోయింది. ఇప్పుడు మీరు బయటికి తీసుకుపోయి అమెరికాలో ఇన్వెస్ట్ చేశారు చూసారా, ఆర్ ఇతర దేశాల్లో ఇన్వెస్ట్ చేశారు, ఇవి వాపస్ తెచ్చినా కూడా మీకు అక్కడ కొంచెం ఎక్కువ లాభమే వచ్చినా, పావుల వడ్డీ కన్నా అక్కడ 2%, 3% వడ్డీ వచ్చినా కూడా, ఇంకా ₹2 మీకే ఎక్కువ వస్తున్నా కూడా, కానీ వాపస్ వచ్చేసరికి ఎన్ వాల్యూ పెరిగిపోయేసరికి మీరు తీసుకున్న ఎన్నో ఆ డాలర్ కి రావట్లేవు. అందుకని నష్టాల్లో పోయే అవకాశం ఉందని క్యారీ ట్రేడ్ అంటారు, అంటే నష్టాల్లో పోయే అవకాశం ఉందని ఈ అన్వైండింగ్ అవుతోంది. అంటే జపాన్ వడ్డీ లేకుండా ఇచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్లి ప్రపంచ దేశాల్లో ఏవైతే ఇన్వెస్ట్ చేశారో, వేరే ఈవెన్ బ్యాంక్ వడ్డీలకే ఇన్వెస్ట్ చేశారో, అవన్నీ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మనం ఇంకో 4 రోజులు ఆగితే ఇవి వాపస్ తీసుకుపోయినా మనకు ఇక్కడ వడ్డీ వచ్చినా కూడా, అక్కడ వడ్డీ పావుల వడ్డీ ఉన్నా కూడా మారక ద్రవ్యం అంటారు కదా, విదేశీ ఇది మార్పిడి రేట్ ఉంటది కదా, దానివల్ల మనం నష్టపోయే అవకాశం ఉంది అని చెప్పి ఒకటేసారి అన్వైండింగ్ మొదలైంది. ఇదంతా ఎట్లా ఉంటదంటే ఇక ఒకరికి తెలిసిందంటే అందరికి తెలిసిందే కదా, ఇదంతా బటన్ నొక్కితే ట్రేడ్ అయిపోతుంది కదా. మనం ఈ రోజు స్టాక్ మార్కెట్ అయినా లేకపోతే బ్యాంకులో ఫిక్స్డ్ 52-53 పైసలు నేను ఒకసారి 59 పైసలు 60 పైసలు. ఇప్పుడు ఏమైందంటే అమెరికా దీంట్లో మొన్నటి వరకు $1 కి 160 రూపాయలు వచ్చేది, 60 యెన్లు వచ్చేది, ఇప్పుడు $145
145 ఏళ్ళకి వచ్చిందండి. 145 ఏళ్ళకి మీరు 160 పెట్టేసి ఒక డాలర్ కొనుక్కుని దాన్ని బ్యాంకులో పెడితే వాడు 10% వడ్డీ ఇచ్చినా ఎగ్జాక్ట్లీ మీకు ఏమవుతుంది కరెక్ట్ గా 160 అంటే 1%, 2%, 3% భయం. ఆ భయంతో మొత్తము అన్వైండ్ అవుతున్నాయి. ఆ అన్వైండ్ అంటే వాపస్ తీసుకుంటున్నారు అనమాట. మన ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటాం చూసారా, ఎఫ్పిఐస్, వాళ్ళలాగానే మార్కెట్లలో పెట్టిన వాళ్ళు ఒకటేసారి తీసుకోవడంతో దానివల్ల అమెరికా ఇబ్బంది పడుతుంది, అసలు గ్లోబల్ గా ఇబ్బంది పడుతుందండి. ఇప్పుడు ఇండియాలోనే ఇన్వెస్ట్ చేశారనుకోండి, చాలా తక్కువ వడ్డీ కోసం తీసుకెళ్లేదో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాము, ఆగుతాం. ఇంకొక విషయం ఏమైందంటే అమెరికా ఎకానమీ రిసెషన్ లోకి వెళ్తుందేమో అన్న అనుమానం. ఎందుకంటే బేసిక్ గా మొన్న ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ వచ్చింది, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయిందని చెప్పేసి రిసెషన్ లోకి వెళ్లే భయం ఒకటి పట్టుకుంది. ఈ రెండు అయ్యేసరికి ప్రపంచం తోడు ఇది కూడా అన్సర్టనిటీ ఆల్వేస్ ఇన్వెస్టర్స్ కి. మొన్న ఫ్రైడే కూడా అమెరికాలో వచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, ఇన్ఫ్లేషన్ భయం అనేది తగ్గిపోయింది. దాని తర్వాత సాఫ్ట్ ల్యాండింగ్ అనుకునేది పోయి హార్డ్ ల్యాండింగ్ అవుతున్నది. మళ్ళీ తర్వాత ఫెడరల్ బ్యాంక్ ఏదైతుందో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని, తగ్గించాలని వీళ్ళు అనుకుంటారు. నేను మల్టిపుల్ ఫ్యాక్టర్స్ దానివల్ల ఈ 14 లక్షల కోట్లు ఆవిరైపోయినాయనంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి కొంత స్టెబిలైజ్ కూడా కావాలి. ఆల్రెడీ హైలో ఉన్నాయని అంటూ ఉన్నారు సార్. ఈ రోజే బంగ్లాదేశ్ లో, మన ఇండియా స్పెసిఫిక్ చెప్తున్నాను, ఇప్పుడు వరల్డ్ వైడ్ కాదు, బంగ్లాదేశ్ లో మిలిటరీ టేక్ ఓవర్ చేసింది, ఒక ప్రభుత్వం ఏర్పరుస్తామని అనింది కానీ బట్ అక్కడ జరిగిన అల్లర్లు, దాని ఇంపాక్ట్, ఇవన్నీ కూడా అంటే గ్లోబల్లీ జరుగుతున్నాయి సార్. యూరప్, యుఎస్, బంగ్లాదేశ్, అక్కడ జపాన్, మొత్తంగా ప్రపంచంలో ఒక రకంగా కాకుండా అనేక యుద్ధ భయాలు ఒకవైపు, వాతావరణం పరంగా వస్తున్న మార్పులు భయంకరమైనటువంటి ప్రభావం చూపిస్తున్నాయి. దానికి తోడు బంగ్లాదేశ్ లాంటి దేశంలో తిరుగుబాటు, సైనిక పరిపాలన, అనేక కారణాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా మూడవ ప్రపంచ యుద్ధానికి సంబంధించి అగ్రదేశాలు అంత వేగంగా త్వరపడకపోవచ్చు, వేచి చూసే ధోరణిలో, అలాగే ప్రాక్సీ వారికి అవి సిద్ధపడవచ్చు అని అంటున్నారు. స్టాక్ మార్కెట్లో వచ్చిన ఈ ఒడిదుడుకులకి ప్రధానంగా అనేక కీలక అంశాలు కారణంగా ఉన్నాయి. వాటిలో యుద్ధ భయాలు కూడా ఖచ్చితంగా ఒక అంశం. అయితే భారత ప్రభుత్వం ఏ రకంగా వీటి నుంచి మన మదుపరులని రక్షిస్తుంది, అలాగే యుద్ధం అనివార్యమైన పరిస్థితుల్లో లేదంటే యుద్ధాన్ని నివారించడానికి భారత్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది చాలా కీలకంగా మారనుంది. చర్చలో పాల్గొన్న డాక్టర్ వినోద్ కుమార్ గారికి, కిషోర్ పోరెడ్డి గారికి, అలాగే పుల్లారావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరొస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.